బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మరోసారి వాతావరణ హెచ్చరిక. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, మన ఆంధ్రప్రదేశ్కు రాష్ట్రానికి వాతావరణ శాఖ మరోసారి వర్ష సూచన జారీ చేసింది. బంగాళాఖాతంలో వాయువు దిశగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రేపు అక్టోబర్ 1 మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఏపీ రాష్ట్ర నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉంది. ఎల్లుండి అక్టోబర్ 2 నాటికి పశ్చిమ మధ్య వాయువు దిశగా బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ వాయుగుండం శుక్రవారం అక్టోబర్ 3 ఉదయానికి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లో పాటు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని అధికారులు వివరించారు. ప్రస్తుతం ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలను ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ వాయువు వ్యవస్థ కేంద్రీకృతమై ఉందని, దీని ప్రభావంతో ఈ మార్పులు చోటు చేసుకుంటున్నాయని భువనేశ్వర్ వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున శుక్రవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.